రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ లేకుండానే సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడుతోంది. ఇప్పటికే సీజన్ లో 2 మ్యాచ్ల్లో బరిలో దిగింది. సొంత గ్రౌండ్ లో తొలి మ్యాచ్ కు రెడీ అవుతోంది. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఇషాన్ కిషన్ నడిపిస్తున్నాడు. అయితే కమిన్స్ బరిలో దిగుతాడా లేదా అనేది త్వరలోనే తేలిపోతుంది. ఐపీఎల్ ఆరంభానికి ముందే కమిన్స్ భారత్ కు వచ్చాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో పాటే ట్రావెల్ అయ్యాడు. నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. కోల్కతాలో నైట్ రైడర్స్ తో మ్యాచ్ తర్వాత కమిన్స్ స్వదేశం వెళ్లిపాడు. వైద్య పరీక్షలకు హాజరు కాబోతున్నాడు. మెడికల్ రిపోర్ట్స్ ఆధారంగా క్రికెట్ ఆస్ట్రేలియా చర్యలు తీసుకోబోతోంది. ఫిట్నెస్ సాధిస్తే ఐపీఎల్ లో కమిన్స్ బరిలో దిగుతాడు, లేదంటే కష్టమేననే టాక్ నడుస్తోంది. క్లియరెన్స్ దొరికితే మాత్రం ఈ నెల 17నే జట్టుతో చేరే అవకాశాలున్నాయి. అంటే 18న చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ కు అందుబాటులో ఉండే ఛాన్స్ ఉంటుంది. 11న పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ కు, 13న రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ కు కమిన్స్ దూరమైనట్టే. ఫిట్నెస్ పరీక్షల్లో పాస్ అయితే ఏప్రిల్ 18న జరిగే మ్యాచ్ లో బరిలో దిగుతాడా లేదా అనేది కూడా ఆసక్తికరమే. జట్టులో ప్యాట్ కమిన్స్ లేని లోటు కనిపిస్తోంది. బౌలింగ్ విభాగం బలహీనపడింది. అయితే తొలి మ్యాచ్ లో ఓడినప్పటికీ రెండో మ్యాచ్ లో బౌలర్లు చెలరేగడం ఎస్ఆర్హెచ్ కు కలిసొచ్చింది. కేకేఆర్ పై విజయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు కీలకంగా నిలిచారు. నిజానికి గత జూలై నుంచి కమిన్స్ ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్నాడు. వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. డిసెంబర్లో ఆషెస్ సిరీస్ లో ఒకే ఒక్క మ్యాచ్ కు పరిమితమయ్యాడు. T20 వరల్డ్ కప్ లో ఆసీస్ తరపున ఆడే అవకాశం ఉందని అప్పట్లో చర్చ జరిగింది. కానీ వరల్డ్ కప్ సమయానికి కమిన్స్ ఫిట్నెస్ సాధించలేకపోయాడు. మెగా టోర్నీకి దూరమయ్యాడు. ఐపీఎల్ ఆరంభ సమయానికి కూడా కమిన్స్ ఫిట్నెస్ సాధించలేదు. ఇప్పుడు క్రికెట్ ఆస్ట్రేలియా నిర్వహించే పరీక్షల్లో పాస్ అవుతాడా లేదా అనేది ఆసక్తి రేపుతోంది. కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో విదేశీ ప్లేయర్ల కోటా కింద ఇషాన్ మలింగా, డేవిడ్ పైన్ బరిలో దిగుతున్నారు. బ్యాటింగ్ విభాగంలో ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ ఆడుతున్నారు. లివింగ్ స్టోన్ మాత్రం బెంచ్ కే పరిమితం అవుతున్నాడు. ప్యాట్ కమిన్స్ వచ్చిన తర్వాత ఎవరిపై వేటు పడుతుందనేది కూడా ఆసక్తికరమే. ఇషాన్ కెప్టెన్సీలో ఇప్పటి వరకు ఎస్ఆర్హెచ్ 2 మ్యాచ్లు ఆడింది. ఒక మ్యాచ్ లో ఓడింది. మరో మ్యాచ్ లో విజయం సాధించింది. కమిన్స్ ఎంట్రీ ఇస్తే ఎస్ఆర్హెచ్ లెక్కలు మారతాయనే అంచనాలైతే ఉన్నాయి.